ఆంధ్రజ్యోతి కావచ్చు, ఒక ప్రజాశక్తి లాంటి పేపర్లు కావచ్చు, ఎనీ అదర్ పేపర్, ఈవెన్ వెబ్ న్యూస్ ఛానల్స్ కూడా, శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నటువంటి వెబ్ న్యూస్ ఛానల్స్ కూడా చాలా విరివిగా నిన్నటి నుంచి ప్రచారం చేసే ఏంటి, ఈ జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ జిల్లాలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తారు, జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడతారు అన్నటువంటి ఆశలు కల్పించింది. మొదటిది. మరి నేటి కార్యక్రమం చూస్తే నా దృష్టిలో నేటి కార్యక్రమం అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం అని నేనైతే భావిస్తా ఉన్నాను. అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు గారు మాట్లాడినటువంటి 45 నిమిషాలు 50 నిమిషాల సమయంలో ఎక్కడా కూడా మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో ఆయన ఏం చేశారని చెప్పే అంశాల్లో ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేకపోయారు. రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నటువంటి అంశం మీద కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మత్స్యకారులుగా మాకందరికీ చాలా నిరుత్సాహానికి గురి చేసిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వేదిక మీద మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా, ఇంక్లూడింగ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి, జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా చెప్పినటువంటి మాట, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది నేటికి. ఈ 44 ఏళ్ల కాలంలో అన్ని సందర్భాల్లో కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న మత్స్యకారుడిగా, మీరు చెప్పాల్సింది ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి బలంగా అండగా నిలబడ్డారని కాదు మీరు చెప్పాల్సింది. ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ జిల్లాకి కానీ, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేశారో చెప్పుంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళమని ఈ సందర్భంగా నేనైతే అడుగుతా ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో చంద్రబాబు గారికి నాకు తెలిసి ఆయన చరిత్రలో కూడా ఈరోజు జరిగినటువంటి అవమానం జరిగి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. అవమానమే అది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆయన P4 ప్రోగ్రాం అని చెప్పి, బంగారు కుటుంబాలని చెప్పి ఒక ఫ్యామిలీని వేదిక పైన కూర్చోబెట్టారు. ఆయన ఆ మహిళ మాట్లాడుతూ, మీ ఆయన ఏం చేస్తారమ్మా అంటే, మా ఆయన గుజరాత్ వెళ్తారండి, మా ఆయన వీరావాళ్ళు వెళ్తున్నాడండి అని ఆవిడ చెప్పింది. ఆవిడ వెంటనే చంద్రబాబు గారి మొహం మారిపోయింది. మీరు ఒకసారి వీడియో చూడండి. ఓ గుజరాత్ వెళ్తాడా, అక్కడ కూడా వేట చేస్తారా అని చెప్పి వెంటనే మాట మార్చేశారు. వాస్తవానికి మనం ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టాల్సింది ఆ పాయింట్ దగ్గర. ఈరోజు మనం చర్చించుకోవాల్సింది ఆ పాయింట్ దగ్గరే. ఒక మత్స్యకారుడు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి, గుజరాత్లో ఉన్నటువంటి వీరావళ్ళ అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి 1 సంవత్సరంలో 6 నుంచి 8 నెలల పాటు అక్కడ కాంట్రాక్ట్ కూలీ కింద చేపల వేట చేయగలుగుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ ఈ జిల్లాలో ఆ పని జరగడం లేదు, ఎందుకు ఈ రాష్ట్రంలో ఆ పని జరగడం లేదన్నటువంటి అంశాన్ని చంద్రబాబు గారు మాట్లాడుంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళం. ఆ మాట గురించి కానీ ఆయన చర్చించుంటే ఈ 44 ఏళ్ళు మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసం ఏంటనేది కూడా తేటతెల్లమయ్యేదని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఫర్ ది లాస్ట్ 44 years, ది ఎంటైర్ ఫ్రెటర్నిటీ ఆఫ్ ది ఫిషర్మెన్ కమ్యూనిటీ వాజ్ టోటలీ డిసీవ్డ్ బై తెలుగుదేశం పార్టీ. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు మీరు,
గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అలయన్స్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం ఇదే హెచ్చర్లలో ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడారు. హార్బర్ల గురించి, పోర్టుల గురించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వలసల గురించి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను చంద్రబాబు గారి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలోనే మాట్లాడేవాడు. ఈరోజు నా మాటను నేను మార్చుకుంటున్నాను. నేను అనేక సందర్భాలు ఇదే మాట నేను అడిగాను, చంద్రబాబు గారి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో గతంలో అని. ఈరోజు నా మాటను మార్చుకుంటూ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో మీరు ఎన్ని హార్బర్లు కట్టారో, ఎన్ని పోర్టులు కట్టారో ఈ రాష్ట్ర మత్స్యకారుల కోసం తెలియజెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. దిస్ ఇస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఎవరైనా సరే ఇచ్చాపురంలోని డొంకూరు నుంచి నెల్లూరులో ఉన్నటువంటి తడా వరకు ఏ నాయకుడైనా సరే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎన్ని హార్బర్లు కట్టారు, ఎన్ని పోర్టులు కట్టారనేది ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైనా సరే సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పే సమాధానం ఈరోజు చంద్రబాబు గారి వేదిక మీద ఉన్నటువంటి ఒక మత్స్యకార మహిళ చెప్పింది. మా ఆయన బ్రతుకు తెరువు కోసం ఇక్కడ చేపల వేట చేయడం సాధ్యపడక ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలోని వీరావాళ్ళు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఈరోజు అదే వేదిక మీద చెప్పింది. ఇంతకంటే అవమానం చంద్రబాబు గారి రాజకీయ జీవిత చరిత్రలో ఉండదు అని నేను ఈ సందర్భంగా అయితే అభిప్రాయపడతాను. 14 ఏళ్ల కాలంలో ఒక్క హార్బర్ కానీ, ఒక్క పోర్టు కానీ మెటీరియలైజ్ చేయలేదు. మీరు తెలుగుదేశం పార్టీకి దన్నుగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. మత్స్యకారులు మీరు మోసం చేశారు, మత్స్యకారులు మోసపోయారు అన్నటువంటిది నేటితో సుస్పష్టమైందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతాను. ఒక్కటంటే ఒక్క హార్బర్ కట్టారు, ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగరేషన్, ఒక శంకుస్థాపన కానీ, ఒక ప్రారంభం కానీ. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందండి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడేమో 4వ సారి మీరు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించినారు. అయినా ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి మీకు మత్స్యకారుల కోసం ఇదిగో నేను ఈ హార్బర్ కట్టాను, ఈ పోర్టు కట్టాను, మీకు ఇంతమందికి నేను ఉపాధి కల్పించానని చెప్పుకోలేకపోతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని, ఇది నా బలమైనటువంటి, నాది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది మత్స్యకారుల యొక్క బలమైనటువంటి అభిప్రాయం అని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటాం. మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి. 2 దౌర్భాగ్యం కాదా ఇది? ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్, 2 కాకినాడలో ఉన్నటువంటి హార్బర్. ఈ 2 హార్బర్లు తప్ప ఈ ఎంటైర్ సుదీర్ఘమైనటువంటి 1000-1100 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క హార్బర్ లేదంటే ఏమైంది మీ 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్ర? లేకపోతే 14.5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలన నేను అడుగుతాను. సన్ రైజ్ స్టేట్ అని పేరు పెట్టారే, చాలా గొప్పగా దేశం మొత్తం ప్రచారం చేశారే. సన్ రైజ్ స్టేట్ ఇది, దేశానికి వెలుగునిస్తుంది మా రాష్ట్రం, అభివృద్ధిలో కానీ ఇంకా దేనిలో అయినా కానీ చెప్పి ఎన్నెన్ని మాటలు మాట్లాడారే. మరి మీ పేరు మీద చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చెప్పమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు విని, ఇక్కట్లు విని, బాధలు విని, వలసలు నివారించాలని, ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఉండాలని ఆలోచన చేసి ఆయన వచ్చిందే తడవుగా ప్రతి జిల్లాకి హార్బర్ మంజూరు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే 4 హార్బర్లు నియర్ కంప్లీషన్ మా 5 ఏళ్ల కాలంలో, కరోనా కష్టకాలాన్ని దాటుకొని సైతం, కరోనా కష్టకాలం 2 సంవత్సరాలను దాటి సైతం ఒక 4 హార్బర్లు పూర్తి చేసినాం మేము. నెల్లూరులో ఉన్నటువంటి జువ్వలదిన్న హార్బర్,
మేమే కదా శంకుస్థాపన చేస్తాం, మేమే కదా పూర్తి చేస్తాం. అప్పటి ప్రకాశం జిల్లా, ఇప్పటి బాపట్ల జిల్లా, నిజాంపట్నంలో మేమే కదా హార్బర్ శంకుస్థాపన చేసి పూర్తి చేశాం. మేము మచిలీపట్నం బందర్ హార్బర్, బందర్ పోర్టు, బందర్ హార్బర్ అని మనం చిన్నప్పటి నుంచి వినడమే కానీ అక్కడ హార్బర్ లేదు, పోర్టు లేదు. దెర్ ఇస్ నో హార్బర్, దెర్ ఇస్ నో పోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ బందర్లో హార్బర్ ఇచ్చాం, బందర్లో పోర్టు కూడా ఇచ్చాం. బందర్లో ఉన్న హార్బర్ నియర్ కంప్లీషన్ మేము కట్టిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిందే కదా. మరి కాకినాడ జిల్లాలో ఉప్పాడ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద హార్బర్ కట్టినాం మేమే, శంకుస్థాపన మేమే చేసాం, పూర్తి కూడా కావచ్చింది కదా. ఈ నాలుగింటిని మేము ఒకే సమయంలో ఒకే టెన్యూర్లో పూర్తి చేయగలిగినాం. మరి అలాగే ఇంకొక 5 హార్బర్లు ఫౌండేషన్లు వేసాం, వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అదే ఈరోజు మీరు మీటింగ్ పెట్టినటువంటి స్థలం బుడగట్లపాలెం. ఒక హార్బర్ని గ్రౌండ్ చేయాలి అంటే దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందండి. ముందుగా స్థలాన్ని ఐడెంటిఫై చేయటం, ఫీజిబిలిటీ తీసుకోవడం, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం. మాకు సైసెఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది బెంగళూరులో, ఈ ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సైసెఫ్ అని. వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్కి సంబంధించి వాళ్ళని బ్రతిమలాడుకోవాలి, స్టేట్ ఫండింగ్కి సంబంధించినటువంటి మ్యాచింగ్ సెటప్ చేసుకోవాలి. ఇన్ని పనులు సెటప్ చేసిన తర్వాత హార్బర్ అనేది కట్టేది తీర ప్రాంతంలోనే. తీర ప్రాంతంలో ఉండే భూమి ఏంటండి, ఒకటి సిఆర్జెడ్ ల్యాండ్, అది దాటితే వచ్చేది ఫారెస్ట్ ల్యాండ్. అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇన్ని అడ్డంకులను దాటి ఒక ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయాలి. ఒక హార్బర్ కానీ పోర్ట్ కానీ ఇదే తతంగం. ఇన్ని అడ్డంకులను దాటి మేము బుడగట్లపాలెంలో హార్బర్ మంజూరు చేసి శంకుస్థాపన చేసి ఎన్ని క్లియరెన్స్లు తీసుకొని రోడ్లు వేసి ల్యాండ్ ఎలినేషన్ చేసి బ్రేక్ వాటర్స్ వర్క్ కూడా మొదలుపెట్టినాం. షోర్ లైన్ దాటి బ్రేక్ వాటర్స్ వర్క్ కూడా కంప్లీట్ అయితే మీరేమో ఆ పనులు ఆపిస్తారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పుడిమడక పనులు మొదలు పెట్టాల్సింది, బియ్యపు తిప్ప పనులు మొదలు పెట్టాల్సింది, అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం పనులు మొదలు పెట్టాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా అన్నింటినీ కూడా ఆపేశారు, ఇంక్లూడింగ్ ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువలదిన్నె ఫినిషింగ్ వర్క్స్ కూడా ఆపేశారు. ఇట్స్ బీన్ అరౌండ్ 1 year. సంవత్సర కాలంగా ఎక్కడ ఒక ఇటుక ముక్క వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడటం లేదు ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్. పనులన్నీ ఆపేసి ఒక వారం క్రితమో 10 రోజుల క్రితమో ఫ్రెష్గా ఈ హార్బర్ల మీదేమో రివ్యూ తీసుకున్నారు ఆనరబుల్ సీఎం గారు. ఈ న్యూ హార్బర్స్ అన్నిటికీ కూడా మనము ప్రపోజల్స్ మార్చిద్దాము, అవి ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి, కాస్ట్ కటింగ్స్ చేసి మీరు మళ్ళీ లొకేషన్స్ మార్చి కట్టండి, ఓపెన్ సీ హార్బర్స్ వద్దు, క్రీక్ బేస్డ్ హార్బర్సే కట్టండి అని చెప్పి ఫైనల్ చేశారంట. అంటే ఇది రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నటువంటి కార్యక్రమం. ఏమండి ఇంకా మీరు మొదలు పెట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి? 5 హార్బర్ వర్క్లు మొదలు పెట్టాలి. బుడగట్లపాలెం ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్, అంటే ఇంకొక 4 మీరు మొదలు పెట్టాలి. పూడిమడక, కొత్తపట్నం,
పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప, వాడరేవు అది కూడా బాపట్ల జిల్లాని. వాటిని మీరు కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంది. ఆల్రెడీ బుడగట్లపాలెం అనేది ఆన్గోయింగ్ వర్క్ అది. వీటితో పాటు మా నియోజకవర్గంలో నువ్వులరేవు మంచినపేట వద్ద జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్సి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వర్క్స్ని కూడాను మధ్యలో ఆపే ఉద్దేశపూర్వకంగానే దాన్ని కూడా డిపిఆర్ తయారు చేసి 85 కోట్లకి జియో ట్యూబింగ్ టెక్నాలజీ ద్వారా దాన్ని పూర్తిస్థాయి హార్బర్గా మార్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళు ఎవరూ పట్టించుకోరు. దాన్ని కూడా హార్బర్గా మార్చాలి. ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ ఏ ప్రాజెక్టు, ఏ వర్క్ ఏ దశలో ఉందనేది ఎవరికి అవగాహన లేకపోవడం ఏంటి? ఆన్గోయింగ్ వర్క్స్ని ఆపేసి ఈ డ్రామాలు ఏంటి నాకు అర్థం కాదు. మీరేమో ఈరోజే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటారు 250 కోట్లతో అయిపోయేది 430 కోట్లకు పెంచేశారు అని చెప్పి. పెంచిన ఓపెన్ సీ హార్బర్కి సంబంధించినటువంటి డిపిఆర్స్ సైసెఫ్ వాళ్ళే తయారు చేసి ఇస్తారు. మీరు నేను తయారు చేస్తే సైసెఫ్ వాళ్ళు ఒప్పుకోరు. సైసెఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకొని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు, ఒప్పుకోరు. ఆన్గోయింగ్ వర్క్ను ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేసిన్లోకి మారుస్తామంటే రెడ్డి వచ్చి మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, సిఆర్జెడ్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సైసెఫ్ అనుమతులు, మళ్ళీ ఫైనాన్షియల్ సెటప్లు, మళ్ళీ డబ్బుల కోసం దేవుకోవడాలు. ఇది డ్రామాలు నాకు అర్థం కాదు. మీకు కట్టడం ఇష్టం లేదంటే ఆ మాట చెప్పేయండి ఒక మాటలో. మేము కట్టము, 44 ఏళ్ళు మీకు అలాగే మోసం చేసాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే మోసం చేస్తామని మత్స్యకారులకు చెప్పేస్తే అయిపోయింది కదా. 44 ఏళ్ళలో మీరు చేయలేంది ఈ 4 ఏళ్ళు మీరు చేస్తారా? మీరేం మళ్ళీ రివైజ్ డిపిఆర్లు మీరు తయారు చేసి ఈ అప్రూవల్స్ అన్ని తెప్పించి మీరు మాకు అంకితం చేసేస్తారు. ఇది మేము నమ్మాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారులు అంటే చిన్న చూపే. ఈరోజు ఆయన మాటలతో కానీ అచ్చెన్నాయుడు గారి మాటలతో కానీ అది తేటతెల్లమైందని నేనైతే భావిస్తాను. లేకపోతే ఆన్గోయింగ్ వర్క్ని ఆపేసి మళ్ళీ మీరు క్రీక్ బేసిన్లోకి మారుస్తారంటే ఇది ఎప్పుడు తేలుతుంది? ఆ మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. మొన్న మీరు మత్స్యకార భరోసాకి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్లో తప్పులు ఉన్నాయని చెప్పి ఇదే ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఆ రోజు. దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్, మీరు మార్చుకోవాలి. మరి ఎవరు చెప్పారో మీ చెవిలో కానీ మార్చున్నారు మీరు. ఎస్, ఈరోజు కూడా చెప్తున్నాను నేను. మొదలు కాని పనులకు మీరు డిపిఆర్లు మార్చుకుంటారు, ఏం చేస్తారో మీరు మీ ఇష్టం. ఏంటంటే మీకు కట్టాలన్న ఆసక్తి లేదనేది మీ మాటలతోనే తేటతెల్లమవుతుంది. అట్లీస్ట్ ఆన్గోయింగ్ వర్క్స్నన్నా పూర్తి చేయండి అని మిమ్మల్ని మత్స్యకారుల తరపున అయితే వేడుకుంటా ఉన్నాను. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో మీరేం చేయలేదు మాకు. 44 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో మాకేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఉండాలని చెప్పి తలంచి 4 హార్బర్లు పూర్తి చేసే స్టేజ్లో మీకు ఇచ్చి మరి 4ని శంకుస్థాపన చేసి మీకు అప్పచెప్తే వాటిని కూడా మీరు తొంగలో తొక్కేస్తామంటే మేము మత్స్యకారులు మేమైపోవాలి. అంటే ఈ రాష్ట్రంలో తీర ప్రాంతం మత్స్యకారుడైన వాడు ఎవడు ఉండకూడదు. ఆ తమిళనాడు, గోవానో, మంగళూరునో లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అన్నటువంటిది మీ ఉద్దేశమని నాకు అనిపిస్తుందని ఈ సందర్భంగా అయితే మనం చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు పోర్టు బేస్డ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే చంద్రబాబు గారు మీకు తెలీదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, పోర్టుల వల్ల బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని? ఓ ముంబై లాంటి మహానగరం డెవలప్ అయిందంటే దానికి పోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ అని. ఓ మంగళూరునో, గోవానో, ఒక చెన్నైనో, ఒక కొచ్చిన్నో ఇలాంటి లేకపోతే ఒక విశాఖపట్నం మహానగరాలుగా మారాయి అంటే దానికి పోర్ట్ బేస్డ్ డెవలప్మెంటే కారణమని మీకు తెలియకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా 44 ఏళ్ళ చరిత్ర అని చెప్పారు ఈరోజు మీరు. అందుకని నా ఆవేదన ఇదంతా. నేను చెప్పలే, మీరే చెప్పారు. మీరు 44 ఏళ్ళ చరిత్ర అని చెప్పినారు ఈరోజు. మరి 44 ఏళ్ళ చరిత్రలో మీరు ఎన్ని పోర్టులు కట్టారు?
ఇందాక హార్బర్ల గురించి మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొక టర్మ్లో వెరీ బ్రీఫ్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈవెన్ ఇట్స్ ఏ ప్రైవేట్ పోర్ట్. గంగవరం పోర్టు శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈవెన్ ఇట్స్ ఏ ప్రైవేట్ పోర్ట్. లైక్వైజ్ మచిలీపట్నం పోర్టు కూడా ఆయన ఫౌండేషన్ వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ కోర్టు కేసుల కారణంగా ముందుకు వెళ్ళాలి. మీరు మళ్ళీ స్టోన్ వేశారు దానికి. ఒట్టిగే మీకు ఫోటో కావాలి. మీరు మెటీరియలైజ్ చేయలేరని మీకు తెలుసు, అయినా కానీ మీకు ఫోటో కావాలి కాబట్టి మీరు ఒక స్టోన్ వేశారు. మెటీరియలైజ్ అయిందా మచిలీపట్నం పోర్టు? మీకు అవలేదు కదా. కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంజూరైంది, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ది లాంగ్ లాస్ట్ విష్ శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో అభివృద్ధి పదంలో నిలబడాలి అంటే ఇక్కడ ఒక పోర్ట్ డెవలప్ అయ్యి తదనుగుణంగా యాన్సిలియర్ ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఇక్కడ గట్టెక్కలేమని చెప్పి ఆలోచన చేసి మీకు 44 సంవత్సరాల చరిత్రలో మీకు సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానండి? నేను పుట్టినప్పటి నుంచి వింటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతం వచ్చి చెప్పారప్పుడు, కింజరాపు ఎర్రనాయుడు గారు బ్రతుకున్నప్పుడు కూడా చాలాసార్లు మా ప్రాంతం వచ్చి చెప్పారు, ఇదిగో బావనపాడులో పోర్టు కట్టేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు కూడా ఆ మాటలు చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఏది మేము మెటీరియలైజ్ చేసాం కదా, మూలపేట పోర్టు మెటీరియలైజ్ చేసాం. రామాయపట్నం పోర్టు ఎవరండి దానికి ఫౌండేషన్ వేసింది? ఎవరండి దాన్ని పూర్తి చేసింది? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టును కూడా పూర్తి చేశారు. మచిలీపట్నం పోర్టు మనమే శంకుస్థాపన చేసాం, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉంది. కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు మొదలైపోయింది. ఇలాగా 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలయ్యాయి. చూసారా అసలు? అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టడానికి చిత్తశుద్ధిలో పనిచేసింది ఎవరు అని మనం ఆలోచిస్తే, చరిత్ర మొత్తం తీస్తే ఆ రోజు లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నెక్స్ట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఈ తీర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళ మార్క్ ఈ 1100 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 0-0-0 అని మనం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని ఇన్ని పోర్టులు, ఇన్ని హార్బర్లు కట్టిన ఈ వలసలు ఆగాలని, ఈ తీర ప్రాంతంలోని మత్స్యకారుడు ఆయా జిల్లాల్లోనే చేపల వేట మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేయాలన్నటువంటి ఆశతో ఆ రోజు మేము హార్బర్లను వీటన్నిటిని మొదలుపెట్టాము. మీరేమో హార్బర్లు ఆపేశారు. మీ వేదిక మీదేమో వేరే వాళ్ళు వెళ్ళి వలస వెళ్ళినటువంటి కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని మీరు చప్పట్లు కొట్టించుకుంటారు. మీకు ఎందుకు ఆ మాట ఎందుకు రాలేదు? మీకు ఎందుకు ఇన్ని వలసలు ఉన్నాయని మీరు ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? మరి అలాగే మత్స్యకార భరోసా అని ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. 20,000 ఇచ్చాము, బ్రహ్మాండం చేశాము మేము అని చెప్పి. నేను అడుగుతూ ఉన్నాను, మరి గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా బకాయి ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఇది బకాయి కిందే దీన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇతరత్రా సంక్షేమ పథకాల్లాగా మత్స్యకార భరోసాను చూడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే, ప్రభుత్వమే మత్స్యకారులకి నిర్దేశిస్తుంది. మీరు ఆ పర్టికులర్ 2 నెలల్లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట చేయొద్దు బాబు అని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పొరపాటు ఎవరైనా వేటకి వెళ్తే ఫైన్ వేస్తుంది, కేసులు పెడుతుంది. కాబట్టి మనం బలవంతంగా ఆపుతున్నాం. కాబట్టి వాళ్ళ జీవనోపాధికి
మనం డబ్బులు ఇస్తున్నాం. గతంలో 4,000 ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఎవరికి ఇచ్చేవారో తెలియదు. రాష్ట్రం మొత్తం కలిపితే 33,000 మందికి ఇచ్చేవారు. 2014-19 మధ్యలో 4,000 చొప్పున 33,000 నుంచి 37,000 మంది ఇచ్చేవారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు 10,000 ఇస్తాము అని 4,000 నుంచి. ఆయన హామీ ప్రకారం ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా 10,000 చొప్పున మేము ఇచ్చాం. సుమారుగా 1,19,000, 1,20,000 మధ్యలో ఎవ్రీ ఇయర్ ఉండేవారు. మీరు 20,000 హామీ ఇస్తానన్నారు. ఈరోజు ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు ఇచ్చారు. ఎగ్గొట్టారని ఎందుకు అంటున్నానంటే మీకున్నటువంటి 5 ఏళ్ల కాలం మనం చెక్ చేద్దాం. 24, 25 మీ ప్రభుత్వం అప్పటికే కొలువు తీరింది కాబట్టి మీరు వచ్చిన తర్వాతే ఇవ్వాలి. మేము ఇవ్వడానికి లేదు కదా. మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 2nd వీక్లో బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ 2nd వీక్ వరకు బ్యాన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. జూన్ 2nd వీక్లోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అంటే ఎవరివ్వాలది? ఏ ప్రభుత్వం కొలువు తీరితే ఆ ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇచ్చి తీరాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని బాకీ అనుకున్నా సరే పోనా 10,000 ఇవ్వండి మాకు. 24, 25 ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఎగ్గొట్టేస్తారు. మళ్ళీ మీరు 24, 25 ఆపేశారు. 25, 26 ఇచ్చారు. 26, 27 ఇస్తారు. 27, 28 ఇస్తారంటే 3 సంవత్సరాలు ఇస్తారు. మళ్ళీ 28, 29 ఆపేస్తారు. మీరు ఎన్నికలు కూడా అది ఇది అంటారు. అంటే 5 ఏళ్ల కాలంలో మీరు ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని 3 ఏళ్ళే ఇవ్వటానికి మీరు ప్లాన్ చేసుకున్నారు. అంతేనా? అందుకని ఏ ప్రభుత్వం కొలువు తీరినా సరే మత్స్యకార భరోసా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఆ 2 నెలలు వేటకెళ్లకుండా మత్స్యకారుడు పస్తులుంటాడు. దయచేసి 24, 25కి సంబంధించినటువంటి బకాయిల్ని తక్షణమే చంద్రబాబు గారు విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల తరఫున నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది బకాయే. మీరు జబ్బలు కొట్టించుకుంటే అవదు 20,000 ఇచ్చాము 20,000 ఇచ్చాను. 24, 25 బకాయి 20,000 ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి 20,000 మీరు ఇచ్చి తీరాలి. 20,000 ఇప్పటికి మీరు మాకు బాకీ ఉన్నారు. మీరు ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఇయర్ 28, 29 కూడా ఇలాగే బాకీ ఉండిపోద్ది మాకు. అంటే 3 ఏళ్ళే ఇస్తారు. సో ఇట్టి పరిస్థితుల్లో కూడా 24, 25 బకాయి ఇవ్వాల్సిందే అని ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి చివరిగా ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి. ఏంటో మాట అంటే అచ్చెన్నాయుడు గారు కానీ మత్స్యశాఖ మంత్రిగా రవీంద్ర గారు కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఫిష్ ఆంధ్ర గురించి చాలా వ్యంగ్యంగా చాలా వెటకారంగా మాట్లాడారు. నేను అడుగుతూ ఉన్నాను. ఓ 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం యాక్వా రంగంలో సంక్షోభం వస్తే మీరే రివ్యూ చేశారు కదా ముఖ్యమంత్రి గారు. మరి మీ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఉన్నారు కదా. మరి ఆ రివ్యూలో మీరు చెప్పింది ఏంటి? లోకల్ వినియోగం పెంచండి. లోకల్ వినియోగం ఎలాగ పెంచాలి? లోకల్ వినియోగం aqua produce either fish or prawns, whatever it may be, లోకల్ వినియోగాన్ని ఎలా పెంచాలి? అంటే నువ్వు మాట చెప్తే జనాలు ఎగబడి చేపలు రొయ్యలు కొనుక్కొని తినేస్తారా రోజు? జస్ట్ ఆస్కింగ్. చంద్రబాబు నాయుడు గారు లోకల్ వినియోగం పెంచండి, చేపలు తినండి, బ్రహ్మాండంగా ఉంటాయి కదా అంటే తినేస్తారా? అందరూ ఎగబడి తినేస్తారా? అది జరగదు కదా. ఈ రాష్ట్రంలో చికెన్ అండ్ మటన్ లేకపోతే పౌల్ట్రీ రంగం తీసుకుందాం. ఎలాగది వ్యవస్థీకృతమైంది? 24 గంటలు ఈరోజు పౌల్ట్రీకి సంబంధించి చికెన్ లభ్యమవుతూ ఉందంటే దానికి ఎంత ఎక్సర్సైజ్ జరిగింది గతంలో? ఎగ్స్ అయినా అంతే. ఎలా వ్యవస్థీకృతమైంది అది? 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ లభ్యమవుతుందంటే దానికి సంబంధించి ఎంత ఎక్సర్సైజ్ జరిగింది? మరి అంటే అలాంటి ఎక్సర్సైజు ఎక్కువ రంగంలో కూడా జరగాలి కదా. వ్యవస్థీకృతం చేయాలని ప్రతి గ్రామాన యాక్వా ప్రొడ్యూస్ ఆర్ మెరైన్ ప్రొడ్యూస్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అందుబాటులోకి ఉంచాలని 24 గంటలు
ముందుగా ఈ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంచాలని ఈ ఫిష్ ఆంధ్ర అన్నటువంటి బ్రాండ్ని ప్రభుత్వం తరపున తీసుకుని రావడం జరిగింది. ఎన్ని మాటలు మాట్లాడారు? చేపల రొయ్యలు అమ్ముకోవడం ప్రభుత్వం పని అన్నారు. మరి ఈరోజు మీరు అన్న మాట ఏంటి? లోకల్ వినియోగం ఎలాగ పెంచేస్తారు? చచ్చినట్టు మీరు మళ్ళీ ఆ ఫిష్ ఆంధ్ర స్టాల్స్ని రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా పెట్టించవలసిందే. మీరు పెట్టండి, ప్రతి గ్రామంలో కూడా ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెట్టించండి. మీరు సబ్సిడీస్ పెట్టించండి. మీరు 1400 స్టాల్స్ పెట్టించినాం మేము. ప్రోడక్ట్ అవైలబిలిటీ చూపించండి పబ్లిక్. మీరు అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ కొనుక్కుంటారు. లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్ పెట్టండి. ప్రాసెస్డ్ ఫిష్ లేదా ప్రాసెస్డ్ ప్రాన్కు సంబంధించి ప్రోడక్ట్స్ని అవైలబుల్లో పెట్టించండి. ప్రతి గ్రామాన మీరు పెట్టించండి ఫిష్ ఆంధ్ర స్టాల్స్. లోకల్ వినియోగం పెరుగుతుంది. ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు మన రైతులు, ఎక్కువ రైతులు భరోసాతో ధైర్యంగా నిలబడతారు. ఈరోజు మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నాను. నేను ఎక్కువ రైతులు కన్నీరు కనబడటం లేదా? ఒక మాట మాట్లాడడానికి మీకు మనసు రాలేదా? ఈరోజు ఇచ్చర్ల నియోజకవర్గంలో ఎక్కువ రంగం ఉంది కదా, సంక్షోభం ఉంది కదా, అక్కడ హ్యాచరీస్ ఉన్నాయి కదా. అక్కడ ఒక్క మాట మీరు ఏకవరాంగం గురించి మాట్లాడారా? మీరు ఏంటిది? నాకు అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ, నేటి కార్యక్రమం కానీ, ఆపేసినటువంటి బుడగట్లపాలెం హార్బర్ వర్క్స్ పక్కనే మీటింగ్ సమావేశం ఉన్నా సరే ఈ హార్బర్ని పనులను మొదలు పెడతామని అనలా. అచ్చెన్నాయుడు గారు ఓ మాట అన్నారు, దీన్ని రేటు తగ్గించి పనులు మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముక్తసరిగా 1 ఇయర్లో పూర్తి చేసేస్తాం. ఏంటి 1 ఇయర్లో పూర్తి చేసేది? మీరు క్రీక్ బేసిడ్లో కడితే 1 ఇయర్ కాదు కదా, మీ జన్మకు మీరు పూర్తి చేయలేరు. మీరు జన్మకు మీరు అనుమతులు తెచ్చుకోలేరు. ఆన్గోయింగ్ వర్క్స్ని ఆపేసి, అన్ని అనుమతులు ఉన్నటువంటి ఆన్గోయింగ్ వర్క్స్ని ఆపేసి మీరు కొత్తగా మళ్ళీ మీరు సిఆర్జెడ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం వెంపర్లాడతారా? ఇదేం పద్ధతి? ఏం ప్రాక్టికల్ నాలెడ్జ్? తక్షణమే ఆపేసినటువంటి బుడగట్లపాలెం పనుల్ని మొదలు పెట్టాలి. ఏదైతే నువ్వులరేవు మంచిలపేట దగ్గర హార్బర్ ప్రపోజల్ పెట్టినామో, జియో ట్యూబింగ్ విధానం, అచ్చెన్నాయుడు గారు నా దగ్గర అన్ని లెటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో. ఎవ్రీ కమ్యూనికేషన్ నా దగ్గర ఉంది. మీ అబ్బాయి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, తక్షణమే మాట్లాడించి మంజూరు చేయించండి. మీరు అది కొద్దిగా ప్రయోగాత్మకమైనటువంటి హార్బర్ మాది, నువ్వులరేవు మంచిలపేట హార్బర్. కొద్దిగా లో కాస్ట్లో బ్రాడ్ ప్రయోజనాలు ఉండాలని 85 కోట్లకే, దానిలో కేంద్ర ప్రభుత్వం 55 కోట్లు ఇస్తానన్నది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ కేవలం 30 కోట్లే. పెద్ద భారం కూడా కాదు. మీకు తెచ్చుకోండి. మీరు పెండింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. 24-25 సంవత్సరంలో పిఎంఎంఎస్వై కింద మనం అఫీషియల్గా పంపించాం. మనం డిపిఆర్ తయారు చేసి పంపించామా. 24-25 పిఎంఎంఎస్వై ప్రపోజల్స్లో పంపించాం మనం. అవి చేయకుండా ఆన్గోయింగ్ పనులను ఆపేసి ఈ డ్రామాలు ఏంటి? నాకు అర్థమవుతుంది. చాలా తప్పిది. అలాగే చివరిగా 24-25కి సంబంధించినటువంటి మత్స్యకార భరోసా బకాయిలు తక్షణమే విడుదల చేసి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు అడుగుతా ఉన్నా, పొరపాటు మత్స్యకారులు ఎవరన్నా చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నటువంటిది మా ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చింది. ఆ 10 లక్షల్లో 5 లక్షలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, మరొక 5 లక్షలు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, అంటే వైఎస్ఆర్ బీమా నుంచి వచ్చేది. ఇది ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ఇది ప్రతి మత్స్యకారుడు కూడా తెలుసుకోవాలి. 10 లక్షలు ఇస్తాము అని చంద్రబాబు గారు అంటున్నారు, అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, కానీ ఎక్కడ మత్స్యకారుడు చనిపోతే 10 లక్షలు ఇవ్వడం లేదే. మీరు ఒక్కడికి ఇచ్చారా? ఎందుకు ఇవ్వడం లేదంటే వైఎస్ఆర్ బీమాకు సంబంధించినటువంటి జీవో ఇట్ వాజ్ ఇన్ విత్ హెల్డ్. మీరు ఆపేస్తున్నారు దాన్ని. మీరు కొత్తగా బీమాకు సంబంధించి ఎలాంటి జీవో కూడా మీరు ఇవ్వలేదు. మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి 5 లక్షలు సంబంధించినటువంటి జీవో అయితే లైవ్లో ఉంది.
మరి మీరు 10 లక్షలు ఎలా ఇస్తారు? మీరు సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే మత్స్యకారుడు చనిపోతే మీ దయాదాక్షిణ్యాల మీద ఇస్తారా? దయాదాక్షిణ్యాల మీద ఎప్పుడు పెట్టండి, మీరు జీవో ఇవ్వండి. మాకు 10 లక్షలు ఇస్తాము, ఈ 10 లక్షలు అనేది ఇదిగో ఈ రకంగా ఈ మాదిరి ఈ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు వస్తుంది అనేది మీరు జీవో రూపంలో ఇవ్వండి. మీరు ముందు వైఎస్ఆర్ బీమా ఆపేశారు, చంద్రన్న బీమా తెస్తామన్నారు, తెచ్చారా? చంద్రన్న బీమాకు సంబంధించి ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారా? చంద్రన్న బీమాకు సంబంధించి జీవో ఇచ్చారా? ఎంత పెద్ద అబద్ధం అది! ప్రతి అసంఘటిత కార్మికుడు కూడా చంద్రన్న బీమా కవర్ చేస్తామని గొప్పలు చెప్పారు కదా చంద్రబాబు గారు. ఏది చంద్రన్న బీమా? నోటికి ఏది వస్తే అది చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు తెలుసు ఆ రోజు చేతకాని హామీలు ఇస్తున్నాం, అలవి కానీ అమలు కానీ హామీలు ఇస్తున్నామని మీకు తెలుసు. మీకు అన్నీ అబద్ధాలే. 14 లక్షల అప్పుల, 10 లక్షల అప్పుల. ఏది మరేం అసెంబ్లీలో మీరు 5.3 లక్షల కోట్లని చూపించారు. మీరు ఈరోజు అంట 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పులని. ఏంది ఇది? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే మీరు 1 ఇయర్లో 1,50,000 కోట్ల అప్పు ఎలా చేయగలిగారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మీకు పరిపాలన చేతకాక 1,50,000 కోట్లు మీరు అప్పు తెచ్చారు. ఎవరి మీద బురద చల్లుతారు? ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి, మేధావులందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా యువకులకి మీ మోసకారు మాటలు ఈరోజు అర్థమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ 44 సంవత్సరాల మీ మోసం, మత్స్యకారులకు మీరు చేసిన మోసం, 14.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా మీరు మత్స్యకారులకు చేసిన మోసం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు మోసం చేయడానికి మీరు బయలుదేరినట్టు అనిపించిందని సాటి మత్స్యకారుడిగా, మాజీ మత్స్యశాఖ మంత్రిగా నేనైతే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్ ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, చీఫ్ మినిస్టర్ కూడా అన్నారు, మేము భావనపాడు దగ్గర పోర్టు కడదామని అనుకున్నాం, వీళ్ళు వచ్చేది ఆపేసి మూలపేట దగ్గర కట్టారు, చిన్న పోర్టు కట్టారు అని చెప్తా ఉన్నారు. మీకు అసలు పోర్టులకు సంబంధించి మీరు ముఖ్యమంత్రి గారే కానీ నాకున్న ఆవేదన, అవుట్ ఆఫ్ యాంగ్విష్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పోర్టులకు సంబంధించి మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే అచ్చెన్నాయుడు గారు? ఏంటి అవగాహన? భావనపాడు దగ్గర మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే పోర్టు కట్టుకోగలరా మీరు? అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్లేస్ భావనపాడు పోర్టు, దేవునల్తాడు రెవెన్యూ అంటే మా ఊరు, నా నేటివ్ ప్లేస్, మా గ్రామంలోనే అది పోర్టు ఒరిజినల్. అక్కడ మీరు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు తలక్రిందులుగా తపస్సు చేసిన మీరు గ్రౌండ్ చేసుకోగలరా? ఆ రోజు మీరు ప్రపోజ్ చేసినటువంటి పోర్ట్ ఏంటి? ఒక ప్రైవేట్ పోర్ట్, అదాని పోర్ట్ మీరు ప్రపోజ్ చేసి, అదాని పోర్టులో భాగంగా ముందేమో అక్కడ ఉన్నటువంటి కొత్తపేట గ్రామం, కోమరల్తాడు గ్రామం, పొల్లాడు గ్రామం, దేవునల్తాడు గ్రామం, భావనపాడు గ్రామం, మర్రిపాడు గ్రామం, సెలగపేట, ఇన్ని గ్రామాలు R&R కింద రిమూవ్ చేసేస్తామంటే వాళ్ళందరూ గొడవ చేసి ఆందోళన చేసి కోర్టుకి వెళ్ళారు. అప్పుడు మీరు భావనపాడు గ్రామం పార్ట్ ఆఫ్ దేవునల్తాడు గ్రామం R&R కింద రిమూవ్ చేసి పోర్టు కడతాము అన్నారు. పార్ట్ ఆఫ్ దేవునల్తాడు రిమూవ్ చేసి గోడ కట్టేస్తే అక్కడ ఎవరుంటారు? పోర్టు పక్కన వాళ్ళు మళ్ళీ గొడవ చేశారు. మొత్తానికి దేవునల్తాడ, భావనపాడు 2 గ్రామాలను R&R కింద రిమూవ్ చేయాలంటే 2 గ్రామాల్లో ఉన్న పీడిఎఫ్లు ఎన్నండి? మోర్ దాన్ 6,000 పీడిఎఫ్లు వస్తాయి, ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ వస్తాయి. మరి ఈరోజు జస్ట్ 500 పీడిఎఫ్లతోనే ఈరోజు ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయగలిగాం. 5,000-6,000 పీడిఎఫ్లు మీరు డిస్ప్లే చేసి వాళ్ళ ఇళ్ళకి, స్ట్రక్చర్స్కి కంపెన్సేషన్ ఇచ్చి, R&R కాలనీకి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2,000 ఎకరాలు ఎక్వైర్ చేసి పోర్టు కడదామని మీరు పెట్టిన ప్రపోజల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R ఎంటైర్ అన్నిటికీ కలిపి సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు 2017-18లో మీరు ఎస్టిమేట్స్ వేశారు.
అప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ధనుంజయ రెడ్డి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. నేను అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. 1400 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి మేము ఎక్కడ పెట్టేది అని చెప్పి అదాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. నేను మాకేంటి తెలీదా, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇవ్వండి, మేము పోర్టు కట్టుకుంటాము అని చెప్పి అదాని వాడు చెప్పేసి చెప్పపెట్టగా చెక్కిసాడు. ఇది మీరు చేసినటువంటి నిర్వాహం. మరి ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ R&Rకి సంబంధించి ప్రభుత్వం మీద బడ్డెన్ తగ్గే విధంగా మినిమల్ డిస్ప్లేస్మెంట్ పాసిబుల్, అందుకనే గ్రౌండ్ చేయగలిగాం, అందుకనే ఆ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయగలిగాం. మనం ఒక 2 పెద్ద పెద్ద గ్రామాలు R&R కింద రిమూవ్ చేయడానికి ఎంత కష్టం. చిన్న గ్రామం నచ్చజెప్పి ఒప్పించి బ్రతిమలాడి బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని R&R కింద డిస్ప్లేస్ చేయగలిగే ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి, మీరు మీ 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో, అచ్చెన్నాయుడు గారు మీకే చెప్తున్నాను నేను, మీ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాకి తెచ్చుకోలేకపోవడానికి కారణం కూడా అవగాహన లేకపోవడమే తప్ప మరొకటి కాదు. అవగాహనతో ఆ రోజు మేము ఆలోచించి సేమ్ అదే మెట్రిక్ టన్నుల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి దాంతో అన్నే కంపార్ట్మెంట్లతో అన్నే బెర్తులతో పోర్ట్ గ్రౌండ్ చేశారు. ఇది మనోడికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి మీకు ఉన్నటువంటి తేడా. ఈరోజు మీరు వచ్చి జిల్లా అట్టడుగు స్థాయిలో ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉందని ఈ డ్రామా కబుర్లు 40 సంవత్సరాల్లో మీరు ఏడు చేశారు ఈ జిల్లాకి చెప్పండి. 40 ఏళ్ళ కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకి ఏం చేసిందో చెప్పండి. ఇక్కడ పైడి భీమవరంలో ఉందంటే ఒక ఏపీఐసి SCZ, అది కూడా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమని చెప్పి వచ్చింది. ఇక్కడ నేనేమి నా గొప్పలు నేను చెప్పుకోవడం లేదు, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దిస్ ఈజ్ ది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఏపీఐసి పార్క్ అట్ పైడి భీమవరం శ్రీకాకుళం శాంక్షన్ డేట్ అంటే 2006 నుంచి 2013 మధ్యలో ఇది కంప్లీట్ అయిందని చెప్పి. మరి అక్కడ ఎలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పైడి భీమవరంలో అంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది? మీరెందుకు ఎక్కడ జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? ఒక బాబు పోర్టుకు అనుసంధానంగా 9,000-10,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాము. దాన్ని వాడండి. ముందు మీరు కేంద్ర మంత్రిగా మీరున్నారు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించుకొని ఆ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడ పబ్లిక్కి ఇంత పిసర ఇబ్బంది పెట్టకుండా 10,000 ఎకరాల్లో మనం బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ మనం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు మీకు చెప్తున్నాను, నేను మీ మీద చాలా గౌరవంతో చెప్తున్నాను. గతంలో నేనే మిమ్మల్ని చాలా తిట్టాను. స్టీల్ బెంచీలు ఎంపీ అని తిట్టింది కూడా నేనే. ఆ అపవాదు నుంచి బయటపడేటటువంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది కేంద్ర మంత్రి. రాష్ట్రంలో మా నియోజకవర్గంలో సుమారుగా 1,800 ఎకరాల సాల్ట్ ల్యాండ్ ఉంది. మీరు సాల్ట్ కమిషన్ లెటర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించమని. 9,000-10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది, సాల్ట్ ల్యాండ్సే. మీరు సాల్ట్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం లెటర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని చెప్పండి. ఎవరి దగ్గర ఒక్క ఇంచు భూమి మనం ఎవరి దగ్గర తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ చేయొచ్చు ఈ జిల్లాలో. మా పలాసలో ఇంకో 440 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ చాలా చిత్తశుద్ధితో చాలా కష్టపడి ప్రజలు నొప్పించి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసినాం. ఇవన్నీ మేము ఆ కష్టం మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి డైరెక్షన్స్ మాకు తెలుసు కాబట్టి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. పోర్టు కట్టడం మనకు సంబరం కాదు. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు రామాయపట్నం దగ్గర BPCL ఇది పెడుతున్నామని చెప్పి. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం, బాబు ఆ BPCL ఆ పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ మా జిల్లాకి ఇవ్వండి, ఇక్కడ ఉంది ల్యాండ్ ఉంది, ఇక్కడ పెట్టండి అని మొత్తుకుంటుంటే పట్టించుకున్నవాడు లేడు. ఒక్క ఎన్సీలియర్ ఇండస్ట్రీ మన జిల్లాకు తీసుకొని రండి అచ్చెన్నాయుడు గారు మీ కెరియర్, రామ్మోహన్ నాయుడు గారు మీ కెరియర్. చాలా సిగ్గు, ఇది చాలా సిగ్గు. మీరేమో మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఉర్సా ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మొన్న విజయవాడ ఎంపీగా మన పార్టీ నుంచి పోటీ చేసి కేసినేని నాని గారు, ఆ తర్వాత రాజకీయాలకి విరామం ప్రకటించారు.
పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి ఆయన చాలా ఆవేదనతో ఒక మాట చెప్పారు, ఆయన వైజాగ్ ఫర్ సేల్ అని. మరి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా శర్మ గారు అనుకుంటారు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మీ జర్నలిస్టులు కూడా ఏంటి అన్యాయం, ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమి అప్రంగా కట్టబెట్టేస్తారా అని చెప్పి. నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారు, మేధావులు ఘోషిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడుగుతున్నారు. ఆ ఉర్సా క్లస్టర్స్ అన్నటువంటి కంపెనీకి అపరంగా మీరు ఎలా భూమి కట్టబెట్టేస్తారు అంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం స్పందించాలి కదా. ఆ కన్సర్న్ మంత్రి ఇదిగో మేము చేసినటువంటి వర్క్ ఇది అని స్పందించాలి కదా. వాళ్ళు స్పందించరు. ఆ కంపెనీ వాడు స్పందించాడు. మొన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు కంపెనీ వాడు ఏమంటాడు, కంపెనీ వాడు ఒక నోట్ రిలీజ్ చేశాడు, ఉర్సా పవరింగ్ ఇండియాస్ ఏఐ రెవల్యూషన్ అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసి, నోట్లో 2 పాయింట్లునే మనం చాలా ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్లు ఇవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మేధావులు గమనించాల్సినటువంటి అంశం ఇది. ఆయన చెప్పినటువంటి మాట, ఉర్సా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మాట ఏంటంటే, we did not receive the land for 99 paisa per acre. Our proposal was, అంటే their proposal, Ursa clusters proposal was 1 crore per acre for 3.5 acres and 50 lakhs per acre for 56.5 acres. వాళ్ళు ప్రపోజల్ పెట్టారట. ఆ 3.5 ఎకరాలేమో ఎకరా ₹1,00,00,000 ఇవ్వండి, హిల్ 3లో కాపులపాడులో 56.5 ఎకరాలు ఎకరా 50 లక్షలకి ఇవ్వండి అని వీళ్ళు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ వెంటనే దాన్ని అప్రూవ్ చేసిందట. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎఫెక్టివిటీ ఏంటో గవర్నమెంట్ ఆలోచించదా? ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు ల్యాండ్ ఇవ్వండి అంటే మీరు అంతే రేటుకి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందా? ఇదేనా క్యాబినెట్ పని? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఇలాగే తగలబెట్టేస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు ధర. ఇక్కడ ఇది మనందరం గమనించాలి. వాళ్ళు ప్రపోజ్ చేశారు మాకు ఈ రేటుకి ఇవ్వండి అంటే రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్ చేసిందట. ఎప్పుడైనా ఇది విన్నాం? ఇది మనం మాకు ల్యాండ్ కావాలని ఎవరైనా ప్రపోజల్ పెట్టుకుంటారు, మాకు ఈ రేటుకి ఇస్తే మాకు కంఫర్టబుల్ అని అనుకుని అంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం రేటు నిర్ణయించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిర్ణయించి ఈ రేటుకి మీకు ఇస్తున్నాము అని చెప్తుంది. వాళ్ళు ప్రపోజ్ చేశారంటే వీళ్ళు అప్రూవ్ చేశారంటే. ఇంకొక మాట ఇది అది కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 months Ursa underwent multiple stages of evaluation including assessments of financials, promoter strength, project feasibility before receiving final approval. అంటే గత 5 నెలలుగా ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించి చాలా మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేశారట, ఇంక్లూడింగ్ ది ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, ఇవన్నీ గత 5 నెలలుగా వీళ్ళు ఇవాల్యుయేషన్ చేశారట. కానీ కంపెనీ ఎప్పుడు పెట్టారు? 2 నెలల క్రితం పెట్టారు. చూసారు ఇక్కడ గమ్మత్తు. దిస్ ఈజ్ ది గ్లామర్. అదేదో బ్రహ్మానంద చెప్పినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలన్నమాట, అంతే. వీళ్ళు తెలియక వీళ్ళు నోటు పెట్టారు, తెలిసి నోటు పెట్టారు. 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 5 నెలలుగా ఇవాల్యుయేషన్ చేస్తున్నారట. పోనీ ఇక్కడ 2 నెలల క్రితం పెట్టారని అనుకుందాం. అమెరికాలో ఎప్పుడు పెట్టారండి వీళ్ళ కంపెనీ? అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే ఎలాగైనా 6-7 నెలలే. అంటే మరి 6-7 నెలల్లో మీకు ఏం ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది,
ఈ 6-7 నెలల్లో ఏమి ప్రమోటర్ స్ట్రెంగ్త్ మీరు డెవలప్ చేశారు? ఈ 6-7 నెలల్లో అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీకి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్యాకప్ ఏమొచ్చింది? ఆ తర్వాత మీరు వెంటనే వచ్చి ఇండియాలో, అది కూడా తెలంగాణలో 2 నెలల క్రితం మీరు కంపెనీ రిజిస్టర్ చేయటం, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, ప్రమోటర్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చేయడం, వెంటనే మీరేమో ₹1,00,00,000కి 50 లక్షలు కానీ మీరు ప్రపోజల్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసేది. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే డ్రామా, ఇంతకంటే బంధుప్రీతి, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీకి ఏమో 5 నెలల నుంచి ఇవాల్యుయేషనా? ఏడి తమాషా మాట? ఎవడాడు? పోనీ మీరు అమెరికాలో ఏమన్నా పెద్ద పుడిగిలా? ఓ 2 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మీరు పనిచేసిన కంపెనీ అయింది. అమెరికాలో కూడా 2024 సెప్టెంబర్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. అమ్మిపడతాపడి నాకు అర్థం కాదు. వైజాగ్ నమ్మేయండి, స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. ఏమి రాష్ట్రం, ఏం పరిపాలన అండి ఇది చంద్రబాబు నాయుడు గారు? స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ అడగండో అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకున్నారు, ఇవ్వండి అని. మరి ఈరోజు మీరు అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, పార్ట్నర్గా ఉన్నారు కదా, స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని అడగరు. ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటారంటే వాళ్ళు క్యాపిటల్ మైన్స్ కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు. అంటే మరి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ని, వైజాగ్ని అమ్మేస్తున్నట్ట కాదా? ఇది జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ కావాలని అడగరా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఏమో క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని మీరు లెటర్ పెడతారు. ఎటు వెళ్ళిపోతున్నామండి మనం? ఎటు వెళ్ళిపోతున్నాము? ఏం పరిపాలన? ఏం పరిపాలన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇది దోపిడీ పరిపాలన. నమస్కారం, ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఆలోచన చేయడం వాస్తవం. ఆలోచన చేసింది. ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు నేవీ వాళ్ళది కాబట్టి మేము దాన్ని తరిమేస్తాం, మీరు ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంటే దీని గవర్నమెంట్ ఇంకో దగ్గర మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని ఆలోచన చేశారు. మీరు ఆలోచన చేసి సుమారుగా 5,400 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాము అంటే 5,400 ఎకరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ ఎక్వైర్ చేయగలరండి? ఈ ప్రభుత్వం ఆలోచన లేకపోవడమే. సేమ్ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ బావనపాడు పోర్టు ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. అవగాహన లేక, ఆలోచన లేక. కోర్టులకు వెళ్ళారు, ఆగిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేకపోయినా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి 5,400 ఎకరాల నుంచి సుమారుగా 2,300, 2,400 ఎకరాలకి మన ల్యాండ్ ఎక్విజిషన్ రెస్ట్రిక్ట్ చేసి కోర్టు కేసులన్నీ రిజాల్వ్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేశాం. ఇది కదా పనోడితనం అంటే, ఇది కదా పని చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే చేయగలిగేటటువంటి ఆలోచన అంటే. అందుకని ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది తప్ప మరొకటి కాదు. ఇది గమనించాలి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా ఉత్తరాంధ్రకి ఇదిగో నేను మీకు కానుకిస్తున్నాను, అక్కడ పోర్టు కడుతున్నాను, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను, విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి సగర్వంగా ఆ రోజు ఎలుగెత్తి చాటితే ఉత్తరాంధ్ర ప్రజలు మరి అంతే. మరి అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, ఈ దోపిడీ ముఠా, ఈ దొంగల ముఠాన్ని తీసుకొచ్చి ఈరోజు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. నేనుంటే సంవత్సరంలో ఏడు పూర్తి చేసేది నాకు అర్థం కాదు. ఎందుకు ప్రాజెక్ట్ మీరు గ్రౌండ్ చేసుకోలేకపోయారో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు వెళ్ళి రామ్మోహన్ నాయుడు రోజు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేస్తున్నాడు. ఆయన ఏదో శాంక్షన్ చేయించినట్టు, ఆయన ఏదో శంకుస్థాపన చేసినట్టు, ఆయన ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ సంస్థ
అధినేత ఆయన వచ్చాడు, వేదిక మీద ఆయన మాట్లాడాడు. సార్ మీకు 1 ఇయర్ 1.5 ఇయర్లో 2026 కల్లా ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది సార్ అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తాడు. ఆయన చెప్పిన విధంగా ఆ రోజే పనులు మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళు ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు ఫోటోలు తీయించుకోవడం తప్ప మరొకటి కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర శాశ్వతం. అక్కడ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇంకోటి